అంటే సర్రం లేచిపోతుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రెస్ మీట్ పెట్టడానికి అనితమ్మ గారు ప్రెస్ మీట్లకు మాత్రం 5G వాడేస్తుంది, పనికి మాత్రం 1G కూడా వాడట్లా. 24 గంటల తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నువ్వు చెప్పిందేంటి? 100 రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నావు, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు అన్నావు, డ్రోన్లతోటి నిఘా అన్నావు, ప్రత్యేక బృందాలు అన్నావు, డ్రోన్లతోటి గంజాయిని ధ్వంసం చేస్తానన్నావు. ఏమైపోయినాయి తల్లి? ఎక్కడున్నావు అమ్మా? అసలు ఉన్నారా మీరు? పక్కన ఇంత జరుగుతున్న ఒక కేసుని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే లోపల ఇంకొక కేసు, 100 కేసులు. గంజాయి తాగి ఒకరు హత్య చేస్తే ఇంకొకరు మానభంగం, ఇంకొక దగ్గర దోపిడీ. ఏకంగా ఎమ్మెల్యేల కొడుకులు, జమ్మలమడిగి ఎమ్మెల్యే కొడుకు మత్తుమందు తీసుకుంటూ దొరికిపోయాడు. చర్యలు ఉన్నాయా? ఏలూరు ఎంపీ, ఆయన రక్తంలో డ్రగ్స్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పేసి పక్క రాష్ట్ర పోలీసులు చెప్పారు. ఇంకెక్కడుంది వ్యవస్థ? ఎక్కడుంది సంస్థ? ఎక్కడుంది వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులకి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం జరుగుతుంది? పోలీసులే ఫుల్గా తాగి మందు తాగి బండ్లు గుద్దించేసి ఈ రకంగా చేస్తూ ఉంటే ఇక మామూలు సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడుంది? ఈ డ్రోన్లు లేవు, కట్టడి చేసేటటువంటి వ్యవస్థలు పనిచేయట్లేదని చెప్పటానికి ప్రకాశం జిల్లాలో, మా జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఉక్కు పాదంతో తొక్కేస్తామంట. ఎక్కడికి పోయింది తల్లి? ఉక్కు పాదాలు తుక్కు పాదాలు అయిపోయాయా? ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో పాత సామెత చెప్పినట్టుగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి అన్నట్టుగా వీళ్ళ దరిద్రానికి ఒకే ఒక్క ఉపాయం, బియ్యానికి పిడుగుకి ఒకే మంత్రం. ఇక్కడ జగనన్నని ద్వేషించడం, జగనన్న మీదకి నెట్టేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించటం, నెపం నెట్టేయడం. ఇంకా ఏందో హోంమంత్రి గారు బయటికి రాలా, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇది కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులే వాళ్ళని చెబుతారేమోనని ఆశించా. మరి ప్రిపేర్ అవుతుందేమో, ఏం చెప్పాలో, ఎలా లింక్ అయ్యాలో, ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించాలో ఆవిడ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. లేకపోతే ఈ అద్దంకి ఘటన మీద, ఈ జరిగినటువంటి ఘటన మీద స్పందించటానికి ఎందుకు మరి వెనకడుగు వేసిందో పాపం ఆవిడకున్నంత కట్టడి, అంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు వారే ఈ పని చేస్తే ఏం చేస్తే చెప్పుకోలేదు కదా, బయటికి రాలేనటువంటి పరిస్థితి. అప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సెబ్ను వేసి కేవలం రవాణాకు సంబంధించి, సాగుకు సంబంధించి 2021 సెప్టెంబర్ నాటికే 220 కేసులు, 384 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 18,686 కేజీల గంజాయిని పట్టివేశారు. ఆ రోజు సెబ్ తన పనితీరుని ఈ విధంగా చూపిస్తే ఇవాళ సెబ్ ఎక్కడికి వెళ్ళింది? మీరు చెప్పినటువంటి 3 అంచెల వ్యవస్థ ఏమైంది? కంచే చేనును మేసినట్టుగా పోలీసులు ఈ విధంగా గంజాయి వ్యాపారం చేస్తూ దొరికారు అంటే, గంజాయి రవాణా చేస్తూ దొరికారంటే, స్మగ్లర్లతో చేతులు కలిపితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవ్వాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా జంజీ అంటుంటే వీరు గంజాయి అంటున్నారు. మేము కూర్చుంటే గంజాయి, లేస్తే గంజాయి అంటున్నారు. హోంమంత్రి గారి పనితీరుని చూస్తే పబ్జీ ఆడుకుంటున్నట్టుగా ఉందని జంజీ అంటుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ తరఫున నిలబడుతుంటే మీరు గంజాయితో వాళ్ళ తరఫున, గంజాయి రవాణా చేసే వాళ్ళ తరఫున నిలబడుతున్నట్టుగా ఈ సంఘటనలు కనపడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల రాజకీయం ఏమైపోయింది?
ఇన్ని సంవత్సరాల అనుభవం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి? ఇంతమంది నాయకులు ఏమైపోయారు? గుంపుగా మందలుగా జెండాలు జతకట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కి అధికారంలోకి వచ్చిన 3 జెండాలు ఏమైపోయాయి? 3 జెండాలకు ఉన్నటువంటి ట్రిపుల్ ఇంజన్ల డ్రైవర్లు ఏమైపోయారు? ఈ 3 ట్రిపుల్ ఇంజన్లు కాస్త ట్రబుల్ ఇంజన్లు అయిపోయి ఈ ఇంజన్ డ్రైవర్లు ఒకరేమో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారికి ఉద్యోగాలు ఇప్పించుకునే పనిలో పడ్డాడు. ఏదో ఒక గ్రీన్ ఒక కార్పొరేషన్ చైర్మన్ అంట వాళ్ళ అన్నగారిని ఈ రాష్ట్రాన్ని గ్రీన్ చేయడానికి. ఈయన మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల యొక్క ఆర్థిక వనరులను మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ ఖాళీ చేసుకుంటూ పోతుంటే ఇవాళ వాళ్ళ అన్నగారికి కూడా నాగేంద్రబాబు గారు కొత్తగా ఒక చైర్మన్ కట్టబెట్టారు. ఏమి సాధించారు? ఏమి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు? ఏ కొత్త వ్యవస్థలను తెచ్చారు? ఏ సంస్థలను తీసుకొచ్చారు? డిఎస్సిలో అక్రమాలపై మాట్లాడితే మీరు గతంలో అక్రమాలు చేశారని సిట్టేస్తారు. మీకు కావలసిన విధంగా ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయా వెలుగొండ ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, R&R ప్యాకేజ్ ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తే మాపై కేసులు పెడతారు. గంజాయి తాగినోడి మీద కేసులుండవు, గంజాయి రవాణా చేసినోడి మీద కేసులుండవు, మద్యాన్ని అమ్మేటోడి వాడి మీద కేసులుండవు, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు పెట్టి నడిపించే వాళ్ళ మీద కేసులుండవు, అక్రమ మద్యం మీద కేసులుండవు, అక్రమ ఇసుక మీద కేసు ఉండదు, అక్రమ మట్టి తరలింపు మీద కేసు ఉండదు. ఈ రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఈ రాష్ట్ర వనరుల్ని అమ్మివేస్తూ ఏపీ ఫర్ సేల్ బోర్డు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. కొనేవాడుంటే దేన్నైనా అమ్మేస్తాడు. ఇప్పుడు పోలీసులను కూడా అమ్మేసినట్లే ఇది. ఈ లెక్కలో పోలీసు వ్యవస్థ ఇంత బలహీనపడింది అంటే పోలీసు వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పుల్ని కట్టడి చేయడంలో చేతగానటువంటి అనితమ్మ గారు, ఆవిడని చూస్తే జాలేస్తుంది. పని తక్కువ, ప్రచారం ఎక్కువ. పని చేయంటే పబ్జీ ఆడుకుంటున్నట్టుగా రిజల్ట్స్ కనపడతా ఉంటాయి. ఏమీ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. జగనన్న మీద ప్రెస్ మీట్ పెట్టమంటే మాత్రం పరుగులు పెట్టుకుంటూ వచ్చి నోటికి వచ్చింది మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. వెలుగొండ ప్రాజెక్టులో ట్రయల్ రన్ పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి ఆ కార్యక్రమాల వలన ఒక నిండు ప్రాణం పోయింది.